15 జనవరి 2025 ప్రాతః మురళి. మహావాక్యం. మధురమైన పిల్లలు, తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే స్వచ్ఛముగా అవుతారో అప్పుడు మీరు దేవతలుగా అవ్వగలుగుతారు. మధురమైన పిల్లలు, తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే స్వచ్ఛముగా అవుతారో అప్పుడు మీరు దేవతలుగా అవ్వగలుగుతారు. ప్రశ్న: ఈ డ్రామాలో తయారు చేయబడిన ప్లాన్ ఏది? దాని నుండి తండ్రి కూడా విముక్తులు అవ్వలేరు. జవాబు: ప్రతి కల్పములో తండ్రి తమ పిల్లల వద్దకు రావలసిందే. పతితులైన దుఃఖితులైన పిల్లలను సుఖవంతులుగా తయారు చేయవలసిందే. డ్రామాలోని ఈ ప్లాన్ తయారై ఉంది. ఈ బంధనము నుండి తండ్రి కూడా విముక్తులవ్వలేరు. ప్రశ్న: చదివించే తండ్రిలోని ముఖ్యమైన విశేషత ఏమిటి? జవాబు: వారు చాలా నిరహంకారులై పతిత ప్రపంచంలోకి, పతిత తనువులోకి వస్తారు. తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. మీరు మళ్ళీ ద్వాపరములో వారి కొరకు బంగారు మందిరాలు నిర్మిస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మాయ ఆర్భాటము ఎంతగానో ఉంది. దాని నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. మేమైతే ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని సదా సంతోషంలోనే రోమాలు నిక్కబొడుచుకోవాలి. రెండో పాయింట్: విశ్వ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా అవ్వాలి. ఏ విధంగా తండ్రి నిరహంకారులై పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తారో అలాగే తండ్రి సమానంగా నిరహంకారులై సేవ చేయాలి. వరదానము: ఒక్కరితో సర్వ సంబంధాలను నిర్వర్తించే, సర్వ ఆధారాల నుండి ముక్తులుగా ఉండే సంపూర్ణ ఫరిస్తా భవ. ఒక్కరితో సర్వ సంబంధాలను నిర్వర్తించే, సర్వ ఆధారాల నుండి ముక్తులుగా ఉండే సంపూర్ణ ఫరిస్తా భవ. వివరణ: ఏదైనా పదార్థాన్ని వండేటప్పుడు అది తయారైపోతే అంచులను వదిలేస్తుంది. అలాగే ఎంతగా సంపన్న స్థితికి సమీపముగా వస్తూ ఉంటారో అంతగా సర్వుల నుండి అతీతముగా అవుతూ ఉంటారు. ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా అతీతముగా అయిపోతారో, అనగా ఎవరిపైన ఎప్పుడైతే మోహము ఉండదో అప్పుడు సంపూర్ణ ఫరిస్తాగా అవుతారు. ఎవరిపైన మోహం ఉండదు, అందరి నుండి అతీతంగా అయిపోతారు, అప్పుడు ఫరిస్తాగా అవుతారు. ఒక్కరితో సర్వ సంబంధాలను నిర్వర్తించడము, ఇదే ఆ గమ్యము. దీని ద్వారానే అంతిమ ఫరిస్తా జీవితపు గమ్యము సమీపంగా అనుభవం చేసుకుంటారు. బుద్ధి భ్రమించడము ఆగిపోతుంది. స్లోగన్: స్నేహము ఎటువంటి అయస్కాంతం అంటే అది గ్లాని చేసేవారిని కూడా సమీపంగా తీసుకువస్తుంది. స్నేహము ఎటువంటి అయస్కాంతం అంటే అది గ్లాని చేసేవారిని కూడా సమీపంగా తీసుకువస్తుంది. అవ్యక్త పాయింట్: మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ను ఇచ్చే సేవ చేయండి. మనసా సేవ కొరకు మనసు, బుద్ధి వ్యర్థము ఆలోచించటం నుండి ముక్తి అవ్వాలి. మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపులుగా అవ్వాలి. ఏ శ్రేష్ఠ ఆత్మల యొక్క శ్రేష్ఠ మనస అనగా సంకల్పాలు శక్తిశాలిగా ఉంటాయో, శుభభావన, శుభకామన కలిగి ఉంటాయో వారు మనసా ద్వారా శక్తుల దానాన్ని ఇవ్వగలరు. ఓం శాంతి.